వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడ్డు కాలం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రజల నుంచి ఇప్పటికే వ్యతిరేకత, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక, 6 గ్యారంటీలు ఇవ్వలేక ఎట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందో, ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ నాయకులు, సొంత పార్టీ ఎమ్మెల్సీలు, మిత్రపక్ష పార్టీలు ఇవాళ అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ మనం చూసాం. ఆయన సీరియస్గా బిల్లులకు సంబంధించి మాట్లాడినటువంటి వ్యవహారం చూసాం. ఇవాళ ప్రభుత్వంలో బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే కాగ్ నివేదిక స్పష్టంగా చెప్తోంది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ రాష్ట్రం ఎట్లా దివాలా తీసింది, ఆర్బీఐ ఇచ్చే లోన్ల మీద ఏ విధంగా ఆధారపడింది అనే అంశం స్పష్టంగా కనిపించింది. ఇవాళ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు అయితే అప్పులు చేశారో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం 2.5 సంవత్సరాల్లో దాన్ని బీట్ చేశారు. ఆయన 10 ఏళ్లలో ఎన్ని అప్పులు చేశారో దానికంటే ఎక్కువ అప్పులు ఇవాళ 2.5 సంవత్సరాలను చేసేసాడు. ఏమన్నంటే గత బీఆర్ఎస్ పార్టీ పాలన మీద ఏలెత్తి చూపటమే పరిపాటిగా పెట్టుకున్నారు తప్పితే మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది పూర్తిగా సోయి తప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సోయి తప్పింది, గాడి తప్పింది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది, తిరుగుబాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో స్టార్ట్ అయింది. ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తుంటే ఆ క్వశ్చన్ చేస్తున్నటువంటి గొంతుకల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఇవాళ నియంతగా చట్టాలు తెస్తున్నటువంటి పరిస్థితి. హేట్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియాని అడ్డుకట్టు వేసే ఒక కుట్రపూరితమైనటువంటి బిల్లుకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తెరలేపుతా ఉన్నారు. అయితే తాజాగా మండలిలో విజయశాంతి గారు గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. ఫైర్ బ్రాండ్, ఆమెకు ఏమైంది, ఎందుకు మాట్లాడట్లేదు అని మనం చాలా సందర్భాల్లో మీడియా క్వశ్చన్ చేసింది. కానీ ఇవాళ ఆమె క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిక్కుబిక్కుమంటోంది. ఎందుకంటే ఈమె తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం నుంచి ఆమె తల్లి తెలంగాణ పార్టీతో ఉద్యమాన్ని పురుడు పోసుకున్నటువంటి గొప్ప లీడర్ విజయశాంతి గారు. ఆమె బీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది, తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసింది, తెలంగాణ ఉద్యమంలో పోరాడింది. అందుకని ఇవాళ ఉద్యమకారుల పట్ల మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది అని ఆమె మండలి సాక్షిగా నిలదీసింది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇట్లా చాలామంది అన్ని సెగ్మెంట్స్ వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అది నిరుద్యోగ యువతులకైనా, లేకుంటే చాలామంది మహిళలకు సంబంధించి అన్ని సెగ్మెంట్స్కి అదే పరిస్థితి. ఇప్పుడు ఉద్యమకారుల విషయంలో వాళ్ళు ఏం అడగలేదు కదా, మనమే కదా ఇస్తామని చెప్పాము. ఆల్రెడీ చూస్తా 2.5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష, ఇంకెప్పుడు ఇస్తామని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. స్ట్రైట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఒక విజయశాంత్తో ఆగలేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మొదలైంది, మునుగోడు ఎమ్మెల్యేతో. తర్వాత నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మునుగాడు అనిపించుకున్నాడు. ఆ విషయంలో ఇవాళ చర్చ అంతా అదే. సోషల్ మీడియా అయినా, తెలంగాణ రాష్ట్రంలో అయినా కూడా మరి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంత ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తుంటే ఇవాళ బయట ప్రజలు కానీ, సోషల్ మీడియా గొంతుకులు కానీ వాటిని మేము నివారించేందుకు బిల్లు తెస్తామంటే ప్రభుత్వం అంతకంటే దిక్కుమాలిన చర్య ఏమైనా ఉంటుందా? అంటే ఎమ్మెల్యేలకేమో ప్రజాస్వామ్యం ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొద్దు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అంటే ప్రజలకు ఓ తీరుగా, రాజకీయ నాయకులకు ఓ తీరుగా ఇట్లా ఉంటుందా? ఇవాళ విజయశాంతి గారు ఏమంటారంటే, ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు ఎవ్వరు అడగద్దండి, ప్రభుత్వం దగ్గర జాగా లేదు అంటారు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలా, ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాలా. ప్రభుత్వం అవును రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తప్పేందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇంకెక్కడిది? మీరు 250 గజాలు ఎక్కడుంది? 100 గజాలు కూడా ఇవ్వడానికి లేదు. ఉన్న భూములే గుంజుకుంటుండే, ఖమ్మం వెలుగుమట్ల భూములని గుంజుకుండ్రి, ఇంకెక్కడ భూములు? డైరెక్ట్గా ఆయన చాలా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బహిరంగ వేదికల మీద చెప్తుండే, మా ప్రభుత్వం దగ్గర భూములు లేవు, మీరు భూములు అడగండి, మేము ఎవరు ఇవ్వం. ఎందుకంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే నిజంగా వాటిని ఆధీనంలో ఉంటే గుంజుకొని బోర్డులు పెట్టి, హైడ్రా బోర్డులు పెట్టి ప్రభుత్వ భూమిని అంటే బోర్డు బాతి ఒక 6 నెలలకో, సంవత్సరంకో, 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకో మా ప్రభుత్వం అమ్మితే 400 కోట్లు, అమ్మితే 300 కోట్లు రేట్లు చెప్పుకోవాలా, రియల్ ఎస్టేట్ తగ్గలేదని జనాల ముందు ప్రూవ్ చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరు. అంటే ప్రజలని ఆదుకోవడానికో, ప్రజలకు ఇవ్వడానికో చేయి రాదు. వాళ్ళ ఇంట్లో సొమ్మేమి ఎట్లా, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతో వచ్చినటువంటి సొమ్మే,
వీళ్ళు కులుకుతున్నారు, ప్రజలకు మాత్రం బికారులు చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలా అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా ఉన్నాం, పెన్షన్ ఇస్తా ఉన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్ గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. చూడండి ఆమె ఎంత నిజాయితీగా, కమిటీలు వేస్తే డిలే అవుతుందంటే కమిటీలు కాలయాపన కోసమే తప్పించుకునే చర్య అని ఆమె స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పారు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులను దర్శకు 3 అధ్యక్ష. ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏ వచ్చినా అధ్యక్ష అరే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం. ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులు ఎంతో మంది మీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చిన అధ్యక్ష. మాకుండగా అధ్యక్ష, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మా ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఇది రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, ముఖ్యమంత్రి నియోజకవర్గాలకి, మంత్రుల నియోజకవర్గాలకి బిల్లులన్నీ పోతున్నాయి, పనులన్నీ అవుతున్నాయి, అభివృద్ధి అవ్వట్లేదు, ప్రజలకు ఏం చెప్పాలని నేను అంటున్నాడు. ఆమె విజయశాంతి గారు ఏమో ఉద్యమకారులు అడుగుతున్నారు, ఏం చెప్పాలి ఉద్యమకారులకి ఆమె అంటుంది. అంటే ఉద్యమకారులు లేదే ప్రభుత్వం లేదని ఆమె అంటుంది, మేము లేదే మీ ప్రభుత్వం లేదు, మంత్రులు ఎక్కడ, మీ ప్రభుత్వం ఎక్కడ, మంత్రులు ఎక్కడ, మా మద్దతుతోనేగా మీ ప్రభుత్వం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. ఇట్లా ఉంది పరిస్థితి ప్రభుత్వం. ఇక చూడండి కునంనేని సాంబశివరావు ఏ సెక్షన్ చూసినా టైం సాగుగా ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తా ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది అంటే సోషల్ మీడియాకు సంబంధించి ఏదైతే బిల్లుని ప్రవేశపెడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పునరాలోచన చేసి సెలెక్ట్ కమిటీకి కాదు ఉపసంహరించుకోవాలి అని స్పష్టంగా మిత్రపక్షమైనటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఆయన సెక్షన్లన్నీ చదివి వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే కూడా ఇక నుంచి కేసులు పెడతారని చెప్పి అక్కడ కూడా తిరుగుబాటు అంటే ఇక మిత్రపక్షం కూడా ఇవాళ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం మీద. అంటే చర్యలు ఎట్లా తీసుకుంటున్నాడు చూడండి రేవంత్ రెడ్డి గారు. ఇక ఎంఐఎం పార్టీ అత్యంత కీలకమైనటువంటి పార్టీ, హైదరాబాద్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఖచ్చితంగా ఎంఐఎం అండతోటే. ఆ ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు చూడండి. सर प्लानिंग डिपार्टमेंट के एलोकेशन पर मैं कुछ कहना चाहूँगा साहब.
603 करोड़ रुपीस कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड SDF CDP के तहत दिया जाता है। सब ये आप भी हमारे साथ के पुराने एमएलए साहब को 1 साल ऐसा गया जहाँ पे CDP नहीं मिला है। पिछले 2 साल से CDP क्यों नहीं दे रहे साहब? 1 रुपया नहीं दिए साहब CDP के अंदर। SDF के नाम के ऊपर पैसे दिए जा रहे हैं। मैं कह रहा लिस्ट है साहब, किसको दिए बोले तो जियो है, 2 नवंबर में जियो निकाले सो। अरे साहब साल खत्म हो जा रहा ना साहब, आज साल खत्म हो रहा, कल साल खत्म हो रहा, फिर अब नेक्स्ट ईयर के अंदर ये साल में साहब आप खाली 74 MLAs को सेलेक्टेड को दिए साहब, तो क्या? సో ఇట్లా ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాకు నిధులు ఇస్తలేరు, సంవత్సరం అయిపోతుంది, ఆర్థిక సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరంలో నిధులే లేవు, ఇక నెక్స్ట్ సంవత్సరం గురించి తర్వాత 74 మంది ఎమ్మెల్యేలకు సెలెక్టివ్గా ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 64 మంది తర్వాత బై ఎలక్షన్లో గెలిచినటువంటి ఒక 2-10 మంది జంప్ చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళకే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు అనేది ఈయన వాదన. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుంటే మిత్రపక్షం కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ వాళ్ళు చెప్పేది ఏంది, మంత్రులకి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్కే పోతుంది, అది మాకు రావట్లేదు వాళ్ళ గోల. అసలు ఏ నియోజకవర్గం నిధులు వెళ్తున్నాయి? అసలు నిజంగానే చెప్పినటువంటి అభివృద్ధి పేపర్లకే పరిమితం అవుతుందా? ప్రజలకు సంబంధించి నియోజకవర్గాలు ఏమన్నా జరుగుతుందంటే ఏం లేదు, పేపర్లోనే ఉంది, అంత డొల్ల. నిజంగా ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందని రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల ముందే తెలుసు, బట్టి విక్రమార్క గారికి కూడా ముందే తెలుసు. ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నెపం చూపించి మేము గ్యారంటీలు ఇవ్వలేమని, మేము అభివృద్ధి చేయలేదని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకు అంటే వీళ్ళు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టో అయిన తర్వాత మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్తున్న సందర్భంగా ఎప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి కాబట్టి నవంబర్లోనే స్పష్టంగా ఆనాడు అడిగారు చాలామంది జర్నలిస్టులు, చాలామంది మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ప్రజలు క్వశ్చన్ చేశారు. మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా మీరు ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, మీరు ఇన్ని పథకాలు పెట్టారు, మహిళలకు 2,500 అంటారు, పెన్షన్లు 4,000 అంటున్నారు, రైతులకేమో రైతు భరోసా అంటున్నారు, స్కూటీలు అంటున్నారు, తులం బంగారం అంటారు, వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు తెలియదు, నేను అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తాను, మీకు ఎందుకు ఆర్థిక ఎట్లా సృష్టిస్తానో చూడండి, మీరు మొత్తం అరచేతిలో సృష్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, మేము మొత్తం సృష్టిస్తాం అని అన్నారు. ఎక్కడ మీ సృష్టి ఏమైంది? ఇవాళ గ్యారెంటీల విషయంలో చేతులు ఎత్తేసారు, ప్రజలు అడిగితే ఇప్పుడు కేసులు పెట్టేలా చట్టం తీసుకొస్తున్నారే. ఇవాళ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్గా మీరు చెప్పినటువంటి గ్యారెంటీలే అమలు చేయట్లేదు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాటికి సమాధానం ఉండదు, వాటికి దాటవేసే ధోరణి, లాస్ట్కి ఇంకా మేము ఇచ్చేసామని బుకాయిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా క్వశ్చన్ చేస్తుంటే పొంగులేటికి సంబంధించినటువంటి వ్యవహారం ఆయన్ని బర్తరఫ్ చేయండి, మైనింగ్లో పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా దొరికిపోతే వాటి మీద నేను అసలు పొంగులేటి గారు రాజీనామా చేయరు, మీరు చెప్పింది మేము ఎందుకు చేస్తాం, మేము రాజీనామా చేయరని డైరెక్ట్గా సభలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారే. ఇది ఏంటి పరిస్థితి? అంటే మీకు నిధులు ఉండవు, హామీలు నెరవేర్చరు, ఇలా మీ పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడతారు, మీ పార్టీ ఎమ్మెల్యేలే అసెంబ్లీ మండలి సాక్షిగానే చెప్తున్నారు మీరు ఏమీ హామీలు నెరవేర్చలేదని. అంటే మీ ప్రభుత్వం యొక్క బండారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలా బయట పెడుతున్నారు కదా. ఇక మీరు ప్రభుత్వం చేత కాదని తప్పుకోవచ్చు కదా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు, నిజంగా మా చేత కాదు అని చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. అది కాకుండా బుకాయిస్తారు చూసిరా, అది చాలా నేరం. నిజంగా ప్రజల్ని మోసం చేయటమే ఒక రకంగా. ఇవాళ నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇట్లా అవుతారేమో అని అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత. ఆయన చెప్తాడు మీరు గతంలో అట్లుండే ఇట్లుండే అని, మనం చెప్తున్నాడు కార్తీక్ రెడ్డి గారి గురించి, మీరు గతంలో మంచి మిత్రుడు, మీరు అట్లుండే, మరి మీరెట్లుండే ఇది అర్థమవుతుంది. మీ ఎమ్మెల్యేలే చెప్తారు కదా మీరు ఎట్లుండే అని, మీరు ఇప్పుడు ఎట్లున్నారు కూడా మీ ఎమ్మెల్యేలు చెప్తారు కదా. ఇక అంతకన్నా పరువు పోయే కార్యక్రమం ఇంకేమైనా ఉంటుందా అసెంబ్లీ మండలి వేదికగా? సో మీరు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. నిజంగానే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరగబడుతున్నారా అనే అంశం మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.